హలో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే. ఎలక్షన్ టైం అయితే నడుస్తుంది కాబట్టి ఎవరి దగ్గర అయితే ఓటర్ ఐడి కార్డు ఉంటుందో వాళ్ళ యొక్క ఓటు హక్కుని అయితే ఉపయోగించుకోవచ్చు. కానీ ఓటు వేసే ముందు వాళ్ళకు ఓటర్ స్లిప్ యొక్క అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పటికే చాలా వరకు గ్రామాల్లో గానీ టౌన్స్ లో గానీ ఈ ఓటర్ స్లిప్ అనేది పంచడం అయితే జరిగింది. కానీ చాలా మంది ఇంకా స్లిప్స్ అయితే రాలేదు. సో అలాంటి వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఏ విధంగా ఓటర్ స్లిప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో ఆన్లైన్ ద్వారా మీ ఓటర్ స్లిప్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మీరు మీ మొబైల్ ఫోన్ లో లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి voters.eci.gov.in అని సెర్చ్ చేసుకోవాలి. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు పేజ్ లోకి అయితే రావచ్చు. సో ఇక్కడ మీరు ముందుగా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంతకు ముందే మీరు దీనిలో సైన్ అప్ అయ్యి ఉంటే లాగిన్ మీద క్లిక్ చేసుకోండి, లేదా కొత్తగా మీరు వెబ్సైట్ యూస్ చేస్తున్నట్లయితే సైన్ అప్ మీద క్లిక్ చేసుకుని మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే మీ మొబైల్ నంబర్ అదే విధంగా పాస్వర్డ్ ని ఇక్కడ అడుగుతుంది. ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్షన్ ని ఫిల్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మీ మొబైల్ నంబర్ ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని వెరిఫై చేయగానే మీరు సక్సెస్ఫుల్ గా లాగిన్ అయితే అయిపోతారు. సో ఇక్కడ మనకు ఓటర్ ఐడి కార్డ్ కి సంబంధించిన చాలా రకమైన సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో దీనిలోనే మనకు మన ఓటర్ స్లిప్ ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీనిలో కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు గెట్ ఎలక్టర్ డీటెయిల్స్ హియర్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం 3 విధాలుగా అయితే మన ఓటర్ స్లిప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి ఎపిక్ నంబర్ ద్వారా, అంటే మన ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ద్వారా. సో ముందుగా మనం ఈ ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ద్వారా ఏ విధంగా తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ మన ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మన స్టేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మన స్టేట్ ని సెలెక్ట్ చేసుకుని కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసుకోవాలి. సెర్చ్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూడవచ్చు మనకు సంబంధించిన ఎపిక్ నంబర్, అదే విధంగా మన పేరు, ఏజ్, రిలేటివ్ నేమ్, స్టేట్, అదే విధంగా డిస్ట్రిక్ట్, అదే విధంగా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, మన పార్ట్ నంబర్, అదే విధంగా మన పోలీస్ స్టేషన్, అంటే మనం ఓటు ఎక్కడ వేయబోతున్నామో దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ యొక్క పేరు, అదే విధంగా మన పార్ట్ సీరియల్ నంబర్, అదే విధంగా ఇక్కడ మనకు యాక్షన్ సెక్షన్ లో వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూడవచ్చు మన స్లిప్ అయితే జనరేట్ అయి వచ్చేస్తుంది. సో దీనిలో మనకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కింద మనకు ప్రింట్ ఓటర్ ఇన్ఫర్మేషన్ యొక్క ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోగానే పీడిఎఫ్ రూపంలో మన ఓటర్ స్లిప్ అనేది డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయిన స్లిప్ ని మనం ప్రింట్అవుట్ తీసుకొని మన ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మన డీటెయిల్స్ ద్వారా, అంటే ఎవరి దగ్గర అయితే ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఉండదో వాళ్ళు ఈ డీటెయిల్స్ ద్వారా అయితే ఓటర్ స్లిప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికోసం సెర్చ్ బై డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా. దాని తర్వాత మీ పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ రిలేటివ్ నేమ్, అంటే మీ ఫాదర్ నేమ్, ఒకవేళ పెళ్లి అయిన వారు ఉంటే హస్బెండ్ పేరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసుకుని, సో అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసుకుని సెర్చ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో వాళ్ళ స్లిప్ అయితే ఇక్కడ జనరేట్ అయి వచ్చేస్తుంది. సో అదే విధంగా ఇక్కడ మనకు 3వ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే మనకు చాలా ఈజీ ఆప్షన్. సో ఇక్కడ మనం కేవలం మన మొబైల్ నంబర్ ద్వారానే మన ఓటర్ ఐడి కార్డ్ యొక్క స్లిప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ మరో స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన ఓటర్ ఐడి కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎవరి ఓటర్ ఐడి కార్డ్ కి అయితే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళ ఓటర్ స్లిప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోగలరు. మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకుని కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన మొబైల్ నంబర్ ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని సెర్చ్ మీద క్లిక్ చేసుకుని మన ఓటర్ స్లిప్ అయితే జనరేట్ అయి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం 3 విధాలుగా ఆన్లైన్ ద్వారా మన ఓటర్ స్లిప్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ ఓటర్ స్లిప్ తో పాటు మనం మన ఓటర్ ఐడి కార్డ్ ని లేదా మన ఆధార్ కార్డ్ ని ఓటు వేసేటప్పుడు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది మనతో పాటు. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా అయితే మన ఓటర్ స్లిప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోదు. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు. థ్యాంక్ యూ.